ఈ బుద్ధుడు కానీ ఉపనిషత్తులు కానీ కొన్ని వందలాది సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక తత్వవేత్తలు ప్రపంచవ్యాప్తంగా, అది తూర్పు దేశాల నుండి పశ్చిమ దేశాల నుండి ఎవరైనా కానీ మనిషి నిద్రావస్థలో ఉన్నాడు. జీసస్ అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు, ఉపనిషత్తులు అలాగే చెప్పాయి. మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు. రాత్రిపూట నిద్రపోవటమే కాదు, పగలు కూడా నిద్రావస్థలోనే ఉన్నాడు. కాకపోతే రాత్రిపూట కాస్త ఎక్కువ నిద్రపోతాడు, పగలు కాస్త తక్కువ నిద్రావస్థలో ఉంటాడు, అంతే. ఆధ్యాత్మిక తత్వంలో మనిషి నిద్రావస్థలోనే ఉన్నాడు. దీన్ని అవగాహన చేసుకోవాలి. ఈ శతాబ్దంలో గుర్జీఫ్ చెప్పిన విషయాన్ని నొక్కి చెప్పాడు ఆయన. మనిషి అంటేనే ఒక నిద్రావస్థ అని. ప్రతి ఒక్కడు ఆ డీప్ స్లీప్లో ఉన్నాడని. ఎందుకు ఆ మాట చెప్పారు? కారణం ఏమిటి? ఎందుకంటే మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా ఏమిటి? అంతా జగద్గురు శంకరాచార్య ప్రశ్నించినట్టుగా కస్త్వం కోహం కుత ఆయాత, అసలు నువ్వెవరు అయ్యా? ఎక్కడి నుంచి వచ్చావు? యూ కెనాట్ నో. అసలు నువ్వెవరో నీకు గుర్తే లేదు. అసలు నీకు తెలుసా ఎవరు నీవు? ఇదే ప్రశ్న ఎవరు మీరు అని అడిగితే సమాధానం చెప్పలేరు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వేం పిచ్చా? మత్తులో ఉన్నావా? నిద్రావస్థలో ఉన్నావా? అతను సమాధానం చెప్పలేడు. అతని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? తన గురించి తాను ఏం ఆలోచిస్తున్నాడు అని ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నాడు. ఎవరు నీవు అంటే సమాధానం చెప్పలేడు. తానెవరు తనకు తెలియదు. ఆ పేర్లు చెప్పడం కాదు, నేను ఫలానా అది ఇది అని, అది నువ్వు కాదు. మరి గుర్జీఫ్ ఏమి నిద్రావస్థ ఎందుకన్నాడు? గుర్జీఫ్ కానీ జీసస్ కానీ లేదా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక తత్వవేత్త ఎందుకు అలా అన్నారు? మనిషి ఎందుకు గాఢ నిద్రలో ఉన్నాడని. దీన్ని అర్థం చేసుకోవడానికి మీనింగ్ ఏమిటి? ఎందుకంటే నువ్వెవరూ నీకు ఎరుక లేదు. నీ సంగతి నీకు తెలియదు. నిన్ను నువ్వు ఎప్పుడూ కలుసుకోలేదు. నీకు చాలా విషయాలు తెలుసు. ఈ ప్రాపంచిక విషయాలు చాలా చాలా విషయాలు నీకు తెలుసు. కానీ నీ సంగతి నీకు తెలియదు. నీ లోపల ఉన్న అసలైన సబ్జెక్ట్ తెలియదు. ఆబ్జెక్టివ్ కూడా తెలుసు, కానీ నీ లోపల ఉన్న సబ్జెక్ట్ ఏమిటి? నీ లోపల ఉన్న వస్తువు ఏమిటి? మూల వస్తువు ఏమిటి? నువ్వు ఎప్పుడు ఆ మానసిక స్థితిలోనే ఉన్నావు. ఆ మనసు ఏమి సినిమాలు చూపిస్తూ ఉంటుంది, అంతే. ఒక స్క్రీన్ మీద ఫిలిం రన్నింగ్ అవుతూనే ఉంది. ఆ సినిమాలో నువ్వు మునిగిపోయావు. నీకు సినిమా మాత్రమే తెలుసు. అదే అన్నమాట. స్టోరీ తెలుసు. అక్కడ ఏ స్టోరీ, ఆ స్టోరీ పూర్తిగా తెలుసా అంటే అది తెలియదు. ఆ స్క్రీన్ మీద ఏ రన్నింగ్ అవుతుందో అది మాత్రమే తెలుసు. అడుగుతారు ఎవరు నువ్వు అని, నువ్వేం చెప్పలేవు. ఎవరు నువ్వు అంటే నువ్వేం చెప్పలేవు, నువ్వు మాట్లాడలేవు. ఈ కళ ఉంది, ఈ ఒక సినిమా లాంటిది, జస్ట్ ద ఫిలిం. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ ప్రపంచం అనే సినిమా చూపిస్తుంది. అద్దంలో బొమ్మ చూపించినట్టుగా
అయితే ఆ మనసు అనే అద్దంలో ఈ ప్రపంచం ప్రతిబింబిస్తుంది, ఏం కనపడుతుంది అని. మనసు అనే మిర్రర్ అన్నమాట. మనసు ఏంటి? ఒక అద్దం. అద్దంలో ఈ ప్రపంచాన్ని చూపిస్తుంది, దాంట్లో నువ్వేం కళలు కట్టున్నామని. ఆ కళల్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయావు, అదే నువ్వు అనుకుంటున్నావు, నిన్ను నువ్వు మర్చిపోయావు. ఇది గాఢ నిద్ర. మనిషి గాఢ నిద్రలో ఉన్నాడంటే తాను మర్చిపోయాడు, తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, ఎక్కడికి పోతున్నాడో, ఏమైపోతాడో ఏమో తెలియదు. ఆ కళ కనేవాడు ఆ కళలో తప్పిపోయాడు. కళ కంటున్నాడు కానీ కళలో తప్పిపోయాడు వాడు. అన్నీ చూస్తాడు తాను తప్ప. కళలో కూడా అంతే కదా, కళ్ళలో ఏమి ఇళ్ళలో ఏమి అన్ని చోట అంతే పరిస్థితి. పక్కన చూస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం కానీ మనం చూడం. అన్నిటినీ ఫీల్ అవుతూ ఉంటాం కానీ నీ సంగతి నీకు ఫీల్ కావు. అన్ని విషయాలు తెలుసు, నీ విషయం తప్ప. నువ్వు విస్మరించడం, నిన్ను నిర్లక్ష్యం చేయడమే నిద్ర. నిన్ను పట్టించుకోకపోవడమే నిద్రావస్థ, గాఢ నిద్రావస్థ. ఈ యొక్క డ్రీమింగు పూర్తిగా ఆగిపోతే తప్ప, ఈ కళలు గంటం అనేది పూర్తిగా ఆగిపోతే తప్ప నువ్వు మేలుకోవు. ఎప్పుడు అయిపోతుంది? ఏదో ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, 3 గంటల పాటు సినిమా చూసావు. ఫిల్మ్ ఇంకా సడన్గా ఫిల్మ్ ఏమవుద్ది, 3 గంటల తర్వాత ఆపేస్తారు కదా, ఆపేశారు. ఓకే, వెనక్కి తిరిగి వచ్చావు. ఆ 3 గంటల పాస్ అయినాయి అన్నీ గుర్తుంటాయి నీకు. అది ఒక సినిమా. ఆ సినిమాలో నువ్వు ఏడ్చావు బాగా, ఎందుకంటే ఆ ట్రాజడీ, చాలా ట్రాజడీ ఉంది ఆ సినిమా, చాలా దుఃఖపూరితంగా ఉంది. నవ్వు వస్తే నవ్వావు, ఏడుపు వస్తే ఏడ్చావు, ఇంకేదో చేసేసావు. తర్వాత బయటకు వచ్చాక నువ్వేమనుకుంటావు? అదేంది, నేను ఇలా ఏడ్చేసానేమిటి అని నవ్వుకుంటావు. నేనేం పిచ్చి పని చేశానే అని. అది ఒక సినిమా, అది ఒక స్టోరీ. అక్కడ నిజంగా ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయినట్టు నేను ఏడ్చేశాను అని నవ్వుకుంటాం. అగా అంటే ఆ స్క్రీన్ మీద షాడో ఫిలిం పెడతా, ఫిలిము లైటు ఫోకస్, ఎలక్ట్రికల్ ప్లే అంతా, కానీ నిజంగా అక్కడ జరిగిపోయినట్టే నేను బాధపడిపోయాను. ఇప్పుడు నవ్వుకుంటాం. ఏది మళ్ళీ తిరిగి ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఇంత ఏడ్చానే అని నవ్వుకుంటాం. ఈ 3 గంటలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ 3 గంటలు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ కేంద్రంలో నీవు లేవు, పరిధిలో ఉన్నావు. నీ కేంద్రంలో లేకుండా పరిధిలో ఉన్నావు. అక్కడ ఫిలిం రన్ అవుతూ మూవ్ అవుతూ నువ్వు కూడా దాంతోపాటు వెళ్ళిపోయావు. నీ కేంద్రంలో నువ్వు లేవు, నీతో నువ్వు లేవు, ఎక్కడో ఉన్నావు. అలాగే సినిమాలో జరిగినప్పుడు నువ్వు 3 గంటల పాటు నీతో నువ్వు ఎలా లేవో, కలలు కనేటప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అసలు నీ జీవితమే అంత. సినిమా అంటావా 3 గంటలు ఉంటుంది, కానీ ఈ జీవితమైన సినిమా జన్మజన్మలు 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 నడుస్తూనే ఉంది. ఇలా నడుస్తూనే ఉంది జీవితమైన సినిమా. సడన్గా ఆ కళ ఆగిపోతే నువ్వెవరు నీకు కూడా అర్థం కాదు, ఏమైపోయాను నేనేంటని. అప్పటి వరకు ఆ కళ గురించి మాట్లాడుతూ ఉంటావు, ఒకరికి భయపడిపోతావు. మళ్ళా కళలోకి వెళ్ళాలి, మళ్ళా ఫిల్మ్లోకి వెళ్ళాలి,
అదొకటి నాకు తెలుసు, అదొకటి నాకు బాగా ఇది అని, దానితోనే నాకు సౌకర్యంగా ఉంది అని ఇలా నడుస్తుంది. ఎప్పుడైతే ఈ కళలు నిలిచిపోయినాయో అప్పుడు మార్గం కనపడుతుంది. జన్మ పద్ధతి ఇదే, సడన్ ఎన్లైటన్మెంట్. జన సిస్టమ్ అంతే కదా. సడన్గా నువ్వు ఎక్కడో కళ్ళ కంటూ ఉంటావు, ఈ మీద దెబ్బ వేస్తారు, లేకపోతే కిటికీలోంచి తోసేస్తారు, ఏదో ప్రమాదం తెచ్చిపెడతారు. ఈ టెక్నిక్స్, ఈ 112 టెక్నిక్స్, ఈ యొక్క పార్వతీమాతకు చెప్పిన, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ కూడా ఇలాగే ఉంటాయి. మెనీ టెక్నిక్స్ సడన్గా నిన్ను మేల్కొల్పుతాయి. మరి టూ మచ్గా ఉండవు, నువ్వు భరించలేనంతగా ఉండవు, కానీ ఎక్స్ప్లోడ్ అవుతావు. పూర్వన నీవు మాయమైపోతావు, చచ్చిపోతావు. అపూర్వం అంటే గతం చచ్చిపోతుంది. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ లైవ్డ్ విత్ డ్రీమింగ్ సో లాంగ్ దట్ యూ హ్యావ్ నో మెమరీ ఆఫ్ హూ యు ఆర్. అక్కడ నువ్వెవరో, ఎందుకంటే ఎంతో కాలం నుంచి, ఎన్నో జన్మల నుంచి ఈ నిద్ర 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 నిద్ర, కలలు 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 కలలు, ఇదే జీవితం ఇదే జీవితం ఇదే జీవితం అని కలలు కంటూనే ఉన్నాం. ఆ డ్రీమింగ్ లేకపోతే నీకు ఇంకా ఏమి, అసలు అది కూడా లేదు. అమ్మో ఏమిటి అది లేకపోతే నేను ఉండలేనే అని, అందుకే మళ్ళీ పుట్టుతున్నావు. మొత్తం ఈ ప్రపంచం అంతా మాయమైపోయింది, ఒక్కడే ఉన్నావు, ఏమైంది? నీకు పెద్ద షాక్, మీరు చచ్చిపోయారేమో అనుకుంటాం. సేమ్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సడన్లీ ఆల్ డ్రీమింగ్ డిసపియర్. మొత్తం కళంతా అయిపోతే ఏమైపోయాను, ఏంటిది? ఆ కళలో భలే ఉంది కళ, మళ్ళీ ఆ కళంతా మాయమైపోయింది, అయ్యో ఏమైపోయింది అని దిగులు. ఆ యొక్క కళల ప్రపంచం అంతా మాయమైపోయింది. నువ్వు ఆ కళల ప్రపంచంలోనే ఉన్నావు నాయనా, అందుకే అది మాయమైపోయింది. కళ మాయమైపోక ఉంటుంది ఏమిటి? అసలు నిజానికి ప్రపంచంలో మనం లేము. ప్రపంచం అనగానే మనకేంటి, బయట అనేక విషయాలు ఉన్నాయి, ఆ వస్తువులు ఈ వస్తువులు అవుట్ సైడ్ థింగ్సే మనకి. కానీ మన కళలు పరిస్థితి ఏంటి? ఈ బయట మనం మాత్రం మన కళల ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కడు కళల ప్రపంచంలోనే జీవిస్తాడు. వాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడేది బాహ్య ప్రపంచం గురించి కాదు. ఫలానా ఊరు, ఫలానా ఈ మ్యాప్లో కనపడే ఫిజికల్ కాదు, జియోగ్రఫీ కాదు. మనము సైకాలజికల్గా మాట్లాడుతున్నాం, మనో ప్రపంచంలో గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎవడి ప్రపంచం వాడిది, ఎవడి లోకం వాడిది. ఏరా మా లోకం, ఏ లోకంలో ఉన్నారా అని అంటారే, అట్లా ప్రతి ఒక్కడి మనసు ఒక్కొక్క ప్రపంచం, వాడి ప్రపంచం, స్వీయ ప్రపంచం వాడిది. మనమేదో ఈ ప్రపంచం అంటే ఈ భౌతిక ప్రపంచం, ఫలానా ఊరు, ఫలానా రాష్ట్రం, ఫలానా దేశం, ఫలానా అది ఇది అది కాదు, ఆ లెక్కలు కాదు అసలు మనం మాట్లాడుకునే. జనరల్గా ఈ లోకం అంతా అది ఇది అని, అది ఆ లోకం కాదు. ఆధ్యాత్మికంగా లోకం అంటే మనసుకు సంబంధించిన లోకం, అంతర్ ప్రపంచం. నువ్వు కళలు కంటున్నావంటే ఇంకా ఏమేమి చేస్తున్నావో నీకు తెలుసు. ఒక మనసు స్క్రీనింగ్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే అది మాయమైపోయిందో ఆ ప్రపంచం మాయమైపోతుంది. నీకు ఆ కళలు లేకపోతే జీవించడమే కష్టం అనిపిస్తుంది. అంచేత సడన్ మెథడ్ అంటే నచ్చదు ఎవరికి.
గ్రాడ్యువల్ మెథడ్స్ కావాలి, క్రమక్రమంగా అని. ఓకే, మంచిది. గ్రాడ్యువల్ మెథడ్స్ ఉపయోగపడతాం, నిదానంగా ఉపయోగించు. అయితే గ్రాడ్యువల్గా దెర్ ఇస్ ఎనీ నీడ్ ఆఫ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. నీకు తెలియదు, గ్రాడ్యువల్గా జరిగితే నీకేం తెలియదు. సడన్ జంప్ అయితే ఆ క్షణంలోనే నీకు విషయం అర్థమవుతుంది. అవరోధాలు ఏం లేవు, ఏ అవరోధాలు లేవు, ఉండవు కూడా. నువ్వు ఆల్రెడీ అదే నువ్వు ఉన్నావు, నువ్వేం కొత్త ఏం కాదు. ఈ క్షణంలో జంప్ అయిపోవచ్చు. అయితే ప్రమాదము ఏమో సంభవిస్తుందేమో అని, నేను దాన్ని భరిస్తానో లేనోనని, నాకు మరీ అంత చాలా కష్టమేమోనండి అని. ఎందుకని ఇవన్నీ మనకి ఫాల్స్ డ్రీమ్స్కి బాగా అలవాటు పడిపోయాం. వాస్తవికతను మనల్ని మనం ఫేస్ చేసుకోవడం కోసం ఫేస్ చేయడం లేదు, అసలు మనం ఎదుర్కోవడం లేదు, మనల్ని మనం ఎదుర్కోవడం లేదు. సో కళల్లోనే ఉన్నావు. ఆ కళలు అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. అయితే దే ఆర్ నాట్ జస్ట్ డ్రీమ్స్, యు ఆర్ ద రియాలిటీ. ఫర్ యూ ఆర్ ద రియాలిటీ. అది నీకు ఆ కళలే వాస్తవము. ఈ జీవితం మనం ఇది ఒక కళ అన్న విషయం నానాటి బతుకు నాటకం అని ఎంతమంది చెప్పినా ఇదే నిజం, ఇదే వాస్తవం అనుకుంటాం. ఎందుకంటే గ్రాడ్యువల్ మెథడ్స్ ఉపయోగిస్తూ ఉంటాం. కారణం రియలైజేషన్ అవ్వడానికి టైం కావాలి కదండి అని. ఎందుకంటే గ్రాడ్యువల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ నాట్ బికాజ్ రియలైజేషన్ నీడ్స్ టైం. వాస్తవానికి రియలైజేషన్ ఒక కనుమూసి కనితెరిచే లోపల రావాలి. ఈ గ్రాడ్యువల్ మెథడ్స్ ఎందుకు కావాలి? నీకు దాంట్లో ఇష్టం లేదు తొందరగా బయటికి రావడానికి. వాస్తవికతకి సమయమే లేదు. వాస్తవికత అంటే నో టైం, అసలు టైమే అవసరం లేదు, కాలంతో పని లేదు. రియలైజేషన్ ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. భవిష్యత్తులో నేను బుద్ధుడిని అవుతానంటే కుదరదు. అక్కడ నువ్వు ఆల్రెడీ బుద్ధుడివే. గ్రాడ్యువల్ మెథడ్ ఎప్పుడు క్రమక్రమంగా నిదానంగా చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేస్తా, అంతే భవిష్యత్తుకి వెళ్ళిపోతుంది. గ్రాడ్యువల్గా మెథడ్స్ ఏం చేస్తాయ్యా అంటే నిజంగా నీ వాస్తవికతను నిన్నెవరో నీకు తెలుసుకోవడం కోసం అది ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవు. కాకపోతే నువ్వు అలా అనుకుంటూ ఉంటావు, భరిస్తూ ఉంటావు. నీకు ఆ సామర్థ్యం, ఫలం కావాలి, ఫలం చేకూరాలి అని. అట్లా భరించగలిగేటువంటి స్థోమత నాకు కావాలి అని అంటావు. సరే, 7 మెథడ్స్ ఉన్నాయి. ఎన్లైటన్మెంట్కి 7 మెథడ్స్ త్రూ విచ్ ఇమీడియట్లీ యూ కెన్ ఫోర్స్ యూ వే ఇంటూ ఎన్లైటన్మెంట్. ఇమీడియట్గా సరే అవన్నీ వదిలే, 7 మెథడ్స్ తీసుకుందాం. కానీ వాటిని కూడా నేను భరించగలను లేదు, ఏమో నేను గుడ్డివాడిని అయిపోతానేమో, పూర్తిగా వెలుగు వచ్చేస్తే ఆ వెలుతురు నేను భరిస్తానో లేనో అని, సడన్గా చచ్చిపోతానేమో, ఆనందంతో ఉబ్బిదబ్బిపోయి గుండె అయిపోతుందేమో, ఇలా ఉంటాయి వ్యవహారాలు. ఇది కళ. ఈ గాఢ నిద్రలో ఉండే మాటలు ఇవి. వీటిని ఎలా అధిగమించాలి క్వశ్చన్. ఎస్, ఈ ప్రశ్న అందరం గాఢ నిద్రలో ఉన్నారంటున్నారు కదండి. ఈ నిద్ర నుంచి నేను ఎలా మేలుకోవాలి? కరెక్టే, సరైన ప్రశ్న. అయితే మనం ఈ డ్రీమింగ్ నుంచి ఇది కళే
అని కాన్షియస్గా స్పృహలో తెలుసుకునేది ఏమైనా పద్ధతులు ఉన్నాయా చెప్పండి అని అడుగుతున్నారు ప్రశ్న. అయితే నిన్నేదో ఒక మెథడు చెప్పాను, ఇప్పుడు నేను ఇంకో మెథడ్ చెప్తాను అండి ఆయన ఓషో గారు. ఎందుకంటే ఎంతమంది మెథడ్లో డ్రామా గురించి చెప్పారు. ఏంటి ఆ డ్రామా? ఒక రాముడి పాత్ర వేశాడు అది అనేది, ఎంత ఏమి లేదురా బాబు అని. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఈ ఏమిటయ్యా, ఇంకా చాలా సులువైంది. కనపడే ప్రపంచం అంతా ఇదంతా ఒక కళ అనుకోవడం. నువ్వేం చేస్తున్నా ఇదంతా కళే, ఏం చేస్తున్నా ఇదంతా కళే అనుకోవడం. నువ్వు తింటున్నావా, కలగంటున్నాను నేను, ఈజ్ ఎ డ్రీమ్, మాటి గుర్తు చేసుకోవడం. ఇదంతా కళే. నడుస్తున్నాను, ఇదంతా ఒక కళే, ఈ నడక కూడా ఒక కళే. ఇలా మాటికి ప్రతిదీ కళే 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 అని చెప్పి నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్ని కళే అని నువ్వు చెప్పుకోవాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డ్రీమ్. నువ్వు డే టు డే లైఫ్లో నువ్వు నడుస్తున్నది, తింటున్నది, మాట్లాడుతున్నది, వింటున్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డ్రీమ్ అని నువ్వు ప్రయోగం చేయి. ఎందుకంటే ఇదంతా మాయా, ఈ ప్రపంచమంతా మాయా, ఇదంతా భ్రమలు, ఇదంతా ఒక కళ, స్వప్న విచారం. ఇదేదో నేను ఫిలాసఫికల్గా చెప్పడం కాదు, ఆర్గ్యుమెంట్ కాదు. అది శంకరాచార్య చెప్పింది ఇంగ్లీష్లోకి, జర్మనీలోకి, ఫ్రెంచ్లోకి, వెస్ట్రన్ లాంగ్వేజ్లోకి మారినప్పుడు కొంచెం అపార్థం చేసుకున్నారు అంతే, దురదృష్టవశాత్తు. ఫిలాసఫికల్ స్టేట్మెంట్ కాదు, అది సైకాలజికల్ స్టేట్మెంట్. అదే అనమాట. ఈ యొక్క వారు ఏం చెప్పింది అంతా కూడా సైకాలజికల్గా ఇన్నర్ డ్రీమ్ గురించి చెప్పారు. ఈ ప్రపంచం అంతా డ్రీమ్ అని అంటే యాక్చువల్గా నువ్వు కలగంటున్నావు, ఈ ప్రపంచం కరెక్ట్గానే ఉంది. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ మైండ్, ఇది ఫిలాసఫికల్ థియరీ కాదు. ఈ ఎందరో కొంతమంది మహానుభావులు చెప్పారు ఇదంతా ఇదే అని. శంకరాచార్య చెప్పింది అదే. శంకరాచార్య చెప్పింది ఇదేదో వేదాంతపరంగా చెప్పలేదు. స్వప్న విచారం, అదంతా స్వప్నమే అని. అంటే ఆ స్వప్నం నువ్వు అనుకుంటున్నావు, ఇది నేను అది ఇది అని, అది నీ విచారంలో నీ స్వప్నం నీదే, ఎవరి స్వప్నం వాడిదే కదా. శంకరాచార్య సహాయం చేస్తున్నాడు నీకు. నువ్వు ఒక ధ్యానంలోకి వెళ్ళడం కోసం ఎంత ఏం లేదురా, నువ్వు అది నాది, ఇది నీది అని నువ్వు నాది ఆడు నా తల్లి, ఇది నా తల్లి, లేకపోతే నా తండ్రి, ఇట్లా నువ్వు ఎన్నో ఉన్నావు. ఎక్కడి నుంచి అలా ఏం తెలియదు నీకు. మెడిటేషన్లోకి ఇంకా డీప్గా వెళ్ళడానికి కోసమే శంకరాచార్య చెప్పింది అది, భజగోవింద్. ఇది ఇక్కడ నీకు ఇప్పుడు డే టు డే లైఫ్ని కూడా డ్రీమ్ అని అనుకోవడంలో, నువ్వు రాత్రిపూట కలగానే ఇదెంత డ్రీమే అని తెలుసుకోవడం కోసం, అసలు నువ్వు ఇది కాదు, ఇది వాస్తవం కాదు అని తెలుసుకోవడం కోసం. ఈ జీవితం అంతా కళ్ళే అన్నారు కదండి, అనేక జన్మల నుంచి కళ్ళగంటున్నాం కదండి అని అన్నారు కదండి, అది కూడా అవేకరింగే. ఇదంతా నానాటి బతుకు నాటకం అంటే ఈ పాత్ర వేసి అమ్మలో ఇంకో పాత్రలోకి వెళ్తావు, అట్లా నాటకమే కదా, అంత డ్రీమే కదా. ఇట్స్ నాట్ రియాలిటీ. అసలైన వస్తువు, నీ లోపల ఉన్న వస్తువు అది మేలుకో. దానికోసం ఈ కథ అంతా. కళ్ళకనేటప్పుడు నీకు తెలియదు కాబట్టి ఇది కళే అనే సంగతి నీకు తెలియదు. అది రాత్రిపూట నిద్రపోయేది ఒక రకమైన ఒక కళలు. ఇప్పుడు పగలంతా కూడా నువ్వు నిద్రపోతున్నావు, అది లెస్ స్లీప్లో ఉన్నావు, కానీ కళకంటున్నావు అనే విషయం ముందే విచారణ జరిగింది. ఇదే వాస్తవం అనుకుంటున్నావు. ఎందుకనండి ఇది వాస్తవం ఎందుకు అనుకోవాలి, ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే
ఇదంతా వాస్తవమే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆయన కొత్త ప్రయోగం చెప్పారు, ఇదంతా ఏం వాస్తవం కాదు, ఇదంతా కరే అని. కానీ మనం ఇదంతా నిజమే, ఇదంతా వాస్తవమే అనేటువంటిది ఫిక్స్ అయిపోయింది మనకు. నువ్వు స్నానం చేస్తున్నావు, ఎస్ ఇది రియలే కదా. మేల్కొని ఉన్నావు, తింటున్నాను, ఇది రియలే కదా అని అనుకుంటావు. నువ్వు మాట్లాడుతున్నావు, ఇది నా స్నేహితులతో నేను మాట్లాడుతున్నాను, ఇది వాస్తవమే కదా అనుకుంటావు. మొత్తం జీవితం అంతా జీవితం అంతా అంటే మొత్తం జీవితం, ఓల్ డే, ఒక రోజంతా అంటే ఒక జీవితం అంతా ఇలానే ఆలోచిస్తున్నావు. ఈ జన్మంతా ఇలాగే ఆలోచిస్తున్నావు. నీ దృక్పథమే వాస్తవము, ఫిక్స్ అయిపోయింది. ఆ విధంగా నీ మనోవైఖరి ఫిక్స్ అయిపోయింది. ఇదే జరుగుతుంది కథ. సో వైల్ యు ఆర్ డ్రీమింగ్ ఇన్ ద నైట్, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అదే వాస్తవం అని అనుకుంటున్నావు. ఏది పగలంతా నువ్వు చూసిందంతా నిజమని ఎలా అనుకుంటున్నావో అదే వాస్తవం అనుకుంటున్నావు. కాబట్టి అనలైజ్ చేయండి. పగలకి రాత్రికి ఆ కళలకి కొంత సిమిలారిటీ ఉంది. కళలు వాస్తవం, సిమిలారిటీ ఉంది. సో లేకపోతే ఈ వైఖరి ఎలా వచ్చింది? నేను నిన్ను చూస్తున్నాను, మళ్ళీ నేను కళ్ళు మూసుకున్నాను, కళ్ళలోకి వెళ్ళాను, ఆ కళ్ళలో కూడా నిన్ను చూశాను, నా కళ్ళలోకి వచ్చావు నువ్వు అని అంటావు. ఎదురుగుండా నిన్ను చూసేదానికి నీ కళ్ళలో చూసిన దానికి డిఫరెన్స్ ఉందా లేదా? లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. పగలు నేను ఏ విధంగా చూశాను, కళ్ళలో కూడా అదే విధంగా నేను చూశాను. ఈ పగల్లో నువ్వు ఎంత రియాలిటీనో రాత్రి కళ్ళలో కూడా అంతే రియాలిటీ. వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తున్నాను? యువర్ పిక్చర్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ మై ఐస్. నేను చూస్తే ఏమొస్తుంది? నీ బొమ్మ నా కంట్లో పడి అది చెప్తుంది. యువర్ పిక్చర్ ఈజ్ మిర్రర్డ్ ఇన్ మై ఐస్. నా కంటిలో నీ బొమ్మ కనపడింది. అది లోపల జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మిస్టీరియస్ ప్రాసెస్ అంత రహస్యంగా ఈ సెన్సెస్ అనేది చెప్తుంది, ఇదిరా బాబు, ఇది నీ కథ అని. ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ ఇన్ఫర్మేషన్ నా తలలోకి వెళ్ళి చెప్తుంది ఏం జరిగిందని. అది కంటిలో కూడా జరగలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఆ కంటికి అందిన ఇంద్రియాల నుంచి వచ్చినటువంటి సందేశం మెదడులో ప్రాసెస్ జరిగింది. కన్ను ఏంటి? విండో. నేను కంటితో చూస్తున్నానా? కంటి ద్వారా చూస్తున్నాను. అది ఇలా ఉంటుంది వ్యవహారం. ఆ కన్ను రిఫ్లెక్షన్ ఇచ్చింది, జస్ట్ పిక్చర్ చూసావు. యు మే బి రియల్లీ, యు మే బి అ డ్రీమ్. అదే రియాలిటీ, అదే డ్రీము. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 డైమెన్షన్లో ఉంటుంది ఆ కళ కూడా. 3 డైమెన్షనల్గా చూడొచ్చు. పిక్చర్ అయితే 2 డైమెన్షనే. అది ఒక ఫోటో అనుకోండి, అది ఒక 2 డైమెన్షన్. కానీ కళ మాత్రం 3 డైమెన్షన్లో ఉంటుంది. 3 డైమెన్షన్లో ఫిజికల్గా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అంచేత నువ్వు ఫిజికల్గా చూసినా కళ్ళలో చూసినా ఎగ్జాక్ట్లీ నువ్వే నువ్వు. అప్పుడు ఆ కళ్ళు చెప్పలేవు అది వాస్తవమా అవాస్తవమా అని. జడ్జిమెంట్ చేయలేవు కంటి ద్వారా. ఈ కన్ను జడ్జిమెంట్ చేసేదానికి లేదు. ఆ కెమికల్ ప్రాసెస్ లోపల జరుగుతూ ఉంది. ఆ కెమికల్ మెసేజెస్ ఎలక్ట్రికల్ వేవ్స్ లాగా వెళ్తాయి లోపలికి. ఆ తలలో జరుగుతుంది ప్రాసెస్.
అక్కడ లోపల చూసేది వాడు లోపల ఉన్నాడు. బయట వేవ్స్ మాత్రం వస్తాయి, డీకోడ్ అవుతాయి, ఆ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ జరుగుతుంది. అది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుసు. ఇదంతా ఒక గొప్ప సైంటిఫిక్ థియరీ నడుస్తూ ఉంటుంది. కానీ నేను మాత్రం లోపలే ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ ఇన్సైడ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్సైడ్ అండ్ యు ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్. నేను లోపలే ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. కానీ ఎక్కడ కలిసావు? కలవలే. సో వెదర్ యు ఆర్ రియల్ ఆర్ జస్ట్ ఏ డ్రీమ్ ఈజ్ ఏ ప్రాబ్లం. నువ్వు నిజమా కళ? ఈ క్షణంలో కూడా జడ్జిమెంట్ చేయలేము. నేను ఇప్పుడు కలగంటున్నానేమో, నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నావో లేదో, వింటున్నావా వింటలేదో నేను ఎలా చెప్పగలుగుతాను? నువ్వు నిజంగా నా మాట వింటుంటే నువ్వు వింటున్నావా లేదా నీ కళ నువ్వు కంటున్నావేమో ఎలా తెలుస్తుంది? దెర్ ఇస్ నో వే. అంచేత మనసు యొక్క యాటిట్యూడ్ ఓల్డ్ డే నువ్వు ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తావో అది రైట్కి వెళ్తుంది. అంచేత ఈ ప్రయోగం చేయండి. పగలంతా ఇదంతా కలే అని అనుకోండి. అప్పుడు కళ వచ్చినప్పుడు ఇది కలే అన్న విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు ఇది కలే అని అనుకున్నప్పుడు పగలంతా నువ్వు ఏదైతే చేసావో రాత్రి అదే నడుస్తుంది. కాబట్టి పగలంతా ఇదంతా కలే అని తెలుసుకుంటే రాత్రి అది నడుస్తుంది. సో జగద్గురు శంకరాచార్య చెప్పిన విషయాలు మరొక విధంగా మరో రూపంలో ఎలా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆపోజిట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.